దీనిలో హరి ఓం. మనం నిన్న తనలో ఊర్ధ్వలోకాలని దర్శించడం ఎలాగా, అధోలోకాలను దర్శించడం ఎలాగా అన్న అంశం ఇంకా చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకుందాము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అయం సరస్వతీ దేవ్యై నమః. హరి ఓం. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. మనం జన్మకర్మ నివారణిలో గర్వము అన్న దానిని మరి ఎలా వదిలిపెట్టాలి అన్న దాని గురించి చెప్పుకున్న తర్వాత మన యందు ఉన్నటువంటి అష్ట మదాలు ఎలాంటివి అని చెప్పుకున్నాము. కుల మదమని, ధన మదమని అంతవరకు చెప్పుకున్న తర్వాత ఇక తనలో ఉన్న ఊర్ధ్వలోకాలని చూద్దాం. మనలోనే ఊర్ధ్వలోకాలు ఉన్నాయట, మనలోనే అధోలోకాలు కూడా ఉన్నాయట. వాటిని ఎలా చూడాలి అన్న దాని గురించి ఇక్కడ అమ్మగారు చెప్తున్నారమ్మా. అది భూలోకము బుధస్థానమునందును, భువర్లోకము గుహ్యస్థానమునందును, సువర్లోకము నాభిస్థానమునందును, మహర్లోకము హృదయమునందును, జనలోకము కంఠమందును, తపోలోకము భ్రూమధ్యమునందును, సత్యలోకము లలాటమునందును ఉన్నవి. ఇవి దాటిన నాడే నువ్వు బ్రహ్మానివి. నేను బ్రహ్మాన్ని అన్నటువంటి అనుభూతిలో స్థిరపడడం కోసం మనలోనే ఉన్నటువంటి ఈ లోకాలను మనం దాటాలి. మనలో ఉన్న లోకాలే అంటే మన భావన యొక్క కల్పనలే అవి కదా. మనం ఆ లోకాల గురించి భావించకపోతే, అలా భావించారని అలాంటి లోకాలు ఉన్నాయని తెలియకపోతే లేవు కదా. కాబట్టి ఆ లోకాలు ఉన్నాయి అంటే ఆ లోకాలు ఇలాంటివి అలాంటివన్న భావన ఉంటుంది. కాబట్టి వాటిని దాటితే తప్ప నీవు బ్రహ్మాన్ని నీవేనన్న అనుభవం నీకు రాదు. ఇంకా తనలోనే అధోలోకాలు కూడా ఉన్నాయి. అతలము అరికాళ్ళయందు, వితలము మీగాళ్ళయందు, సుతలము మడమలయందు, తలాతలము పిక్కలయందు, రసాతలము మోకాళ్ళయందు, మహాతలము తొడలయందు, పాతాళము గుదమునందు. కింద నుంచి నడుము వరకు అధోలోకాలు, నడువు నుంచి శిరస్సు వరకు ఊర్ధ్వలోకాలు ఈ శరీరం అందే ఉన్నాయి. ఇక తనలోనే సప్తద్వీపాలు కూడా ఉన్నాయమ్మా. జంబూద్వీపము తలలోను, పక్షద్వీపము భ్రూమధ్యంలోను, శాఖద్వీపము శిరస్సునందును, శాల్మలీ ద్వీపము చర్మమునందును, పురుష్క ద్వీపము గోళయందును, కుశద్వీపము మాంసమునందును, క్రౌంచ ద్వీపము వెంట్రుకల యందును ఉన్నాయి. ఆ ద్వీపాలు కూడా మన యందే ఉన్నాయట. అవి కూడా 7. ఇక సప్త సముద్రాలు: లవణ సముద్రము మూత్రము, ఇక్షు సముద్రము చెమట, సుర సముద్రము శుక్లము, సత్తి సముద్రము శోణితము, దధి సముద్రము శ్లేష్మము, క్షీర సముద్రము బొల్లు, శుద్ధోదక సముద్రము కన్నీరు. ఇవి కూడా 7 సముద్రాలట. సప్త సముద్రాలు కూడా మన శరీరంలోనే ఉన్నాయి. ఇక షట్చక్రాలు, వాటి వివరణలు, వాటి అధిదేవతలును. మూలాధారము గుదమునందు 4 దళములతో గణపతి ఉంటాడు. స్వాదిష్టానమునందు అంటే గుహ్యమునందు 6 దళాలతో బ్రహ్మదేవుడు. మణిపూరకమునందు అంటే నాభి యందు 10 దళాలతో విష్ణువు. అనాహతమునందు అంటే హృదయమునందు 12 దళాలతో రుద్రుడు. విశుద్ధమునందు అంటే కంఠమునందు 16 దళాలతో సదాశివుడు. ఆగ్నేయమునంటే భ్రూమధ్యమునందు 2 దళాలతో ఈశ్వరుడు. సహస్రారమున శిరోభాగంలో 1000 దళాలతో సద్గురు పరబ్రహ్మ. ఈ స్థానముల లయించిన అదే అచలమన్నా అద్వైతమన్నా. ఎప్పుడైతే ఆ సహస్రదళ పద్మమునందు అంటే సద్గురు స్థానమునందు ఈ అహంకారం అనే జీవుడు లయిస్తే అదే అచలమన్నా అద్వైతమన్నా అని చెప్తున్నారు. దీనికే మనకి లలితలో చెప్పారు కదా మా అమ్మవారి నామాల్లో. అట్లాగా ఒక్కొక్కటి అది దేవతలను షట్చక్రాల్లో. ఇక ఎప్పుడైతే సహస్రారమునందు సద్గురు పరమాత్మ, ఆ సద్గురు స్థానమునందు ఎవరి మనసు లయిస్తుందో అదే అచలమన్నా అద్వైతమన్నా పరబ్రహ్మమన్నా అదే.
ఇంకా అక్కడ రెండో వస్తువే ఉండదు. ఇక షడూర్ములు అని వాటి గురించి కూడా అమ్మగారు చెప్తున్నారమ్మా. ప్రాణధర్మములు, ఆకలి, దప్పిక, అవి ప్రాణానికి ధర్మాలు. ప్రాణం శరీరంలో కదులుతోంది అంటే తప్పనిసరిగా ఆకలి, దప్పిక ఉంటాయి. అలాగే మనోధర్మాలు, సంకల్ప వికల్పాలు, లేకపోతే శోకమోహాలు, అవి మనస్సు యొక్క ధర్మాలు. ఇక దేహ ధర్మాలు, జననాలు, మరణాలును. ఇవి షడూర్ములు అన్నమాట. అంటే దేహ, మనో, ప్రాణ ధర్మాలు. ఒక్కొక్క దానికి 2 ధర్మాలు ఉన్నాయి. 3 రెళ్ళు 6. దేహం ఉంది అంటేనమ్మా దానికి చావు పుట్టుకలు తప్పవు. మనస్సు ఉందంటే సంకల్ప వికల్పాలు అంటే శోకమోహాలు తప్పవు. ప్రాణం ఉందంటే ఆకలి దప్పికలు తప్పవు. ఆ ధర్మాలు అవి అంతే. ఇక షడ్భావాలు, అస్థి అంటే ఉండుట, గర్భమునందు ఉండుట. జాయితే అంటే గర్భము నుండి పుట్టుట. వర్ధతే అంటే పెరుగుట. పరిణమతే అంటే వృద్ధిని పొందుట. అపక్షీయతే అంటే కృషించుట. వినశ్యతే అంటే నశించుట. అంతే. తల్లి గర్భంలో ఉన్నావు, పుట్టావు, పెరిగావు, వృద్ధి పొందుతున్నావు, మార్పు చెందుతున్నావు, నశిస్తున్నావు. ఇది దేహ లక్షణాలు అన్నమాట. షడ్భావ వికారాలు అంటారు దీన్ని. ఓంకారము, అకారము, ఉకారము, మకారమును. ఇది అకారం అంటే బ్రహ్మ అని, ఉకారం అంటే విష్ణు అని, మకారం అంటే శివుడని. నాద బిందు కళ ఏమిటంటే అకార ఉకార మకారాలు ఎక్కడ లయిస్తాయో అక్కడ నాదము లయించు చోటు, అదే బిందు స్థానం. అదే పరమాత్మ యొక్క ప్రకాశాన్ని ఇచ్చేటువంటి కళ అంటారనమాట. అదే మహత్ అని చెప్పుకుంటాం మనం. వీటికి అతీతుడు పరమాత్ముడు. నేనన్న తలంపు పుట్టు చోటు ఏమైంది? కళ బిందు స్థానం, అది మహత్. అది మరి దానికి అతీతుడై ఉన్నాడు కదా, అదే పరమాత్మ. ఇక అరిషడ్ వర్గాల యొక్క వివరణ చెప్తున్నారు. అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాస్తర్యాలు. కామం అంటే ధనధాన్య వసతి, ఎక్కువ సంపాదించాలన్న కోరిక. జరాసంధుడు స్త్రీలను కోరి నశించాడు. ఇక క్రోధం అంటే తాను చేయు పనికి విఘ్నము కలిగిన ఎదుటివారి మీద ఉగ్రముగా అరిచి కేకలు వేయడం. వాడు చేసే పనికి విఘ్నం కలిగిందంటే చాలు, దానికి ఇతరులే కారణమని వాళ్ళ మీద ఉగ్రంగా అరిచి కేకలు వేస్తూ ఉంటాడు. వికార రూపము దాల్చి కొట్టాడు. అది కొట్టడానికి వచ్చేసరికి వాడి రూపం ఎంత వికృతంగా ఉంటుందో చూడు. తిడుతూ దూషిస్తాడు, కలహిస్తూ ఉంటాడు. పరపీడన చేత బకాసురుడు అని చెప్పబడుతున్నాడు. క్రోధము కలిగిన వాడు. కామము కలిగిన వాడు జరాసంధుని ఉదాహరణగా చెప్పారమ్మా. క్రోధము కలిగిన వాడి బకాసురుడు, పరపీడన చేయవాడనమాట. తనకి ఎవరైనా అడ్డొచ్చారంటే వాళ్ళందరినీ ఇక కేకలేసి తిట్టి కొట్టి దూషించి కలహించి వారిని బాధించడం వాడి పని. వాడిని బకాసురుడు అని చెప్పారు. ఇది క్రోధానికి చిహ్నంగా. లోభం అంటే తనకు కలిగిన ద్రవ్యాన్ని గాని ఇతర పదార్థాలు ఏవైనా గాని ఎవ్వరికి ఇవ్వక తానే పొందాలి అనే కోరిక. ఇక వీడు దుర్యోధనుడు. అన్ని తనకే కావాలి, ఎవ్వరికి సూది మోపడానికి కూడా సందు లేకుండా నేనే ఆక్రమించేసుకోవాలి అన్న కోరిక. అటువంటి కోరిక దుర్యోధనుడు నశించాడు కదా. 5 ఊళ్ళన్నా ఇవ్వవయ్యా పోనీ అని అడిగితే సూది పెట్టడానికి ఉన్న ఖాళీ కూడా ఇవ్వను అన్నాడు. అంత ఆక్రమించుకోవాలనే బుద్ధి అన్నమాట. నశించాడు. ఇక మోహము, పుత్రమిత్ర కలత్రాదుల యందు ఎక్కువ ప్రేమ చేత యుక్తాయుక్త విచక్షణ లేకుండా పరులేమైనా తన సౌఖ్యమునే చూసుకుంటూ ఉంటాడు. ఇతరులు పోతే పోని నా సౌఖ్యం, నా సుఖం నాకు కావాలి అనుకుంటాడు. మరి దాని చేత దశరథుడు నశించాడు కదా. పుత్రమిత్ర కలత, తన పుత్రుడైందు, తన మిత్రుడైందు, తన భార్య ఎందు, తన ఇల్లు, తన ఆస్తి ఎందు వాడికి ఉన్నటువంటి ప్రేమ. అప్పుడు యుక్తాయుక్త విచక్షణ మర్చిపోతాడు వాడు. ఇతరులు ఏదైతే కానీ నా సౌఖ్యమే నాకు కావాలి, నాదే నాకు కావాలి అన్నటువంటి భావంతో ఉంటాడు. దాని చేత దశరథుడు నశించాడు. అది మోహం అన్నమాట. ఇక మదం అంటే సకల సిరి సంపదలను చూసి
తనతో సమానుడు లేడని గర్విస్తూ ఉంటాడు. తనకున్న సిరి సంపదను చూసి నాతో సమానమైన వాడు ఎవడున్నాడు అని గర్విస్తూ ఉంటాడు. జమదగ్నిని కూడా సంహరించి మరి కార్తవీర్యార్జునుడు నశించాడు కదా, ఆ, అంత మహర్షిని కూడా వాడిని పట్టించుకోలేదని చంపేశాడు అంతే. ఉమ్, దానివల్ల కార్తవీర్యార్జునుడు నశించాడు. లేదా మదం అంటే అలా ఉంటుందన్నమాట. ఇక మాత్సర్యం అంటే తనకంటే ఎక్కువ సౌందర్యమును గాని, తనకంటే ఎక్కువ విద్య గాని, తనకంటే ఎక్కువ పరాక్రమం గాని, తనకంటే ఎక్కువ భోగ ఐశ్వర్యాలు గాని ఎవరికైనా ఉంటే చూచి వార్వలేక వారి గురించి అనిష్టంగా మాట్లాడడం. ధర్మరాజు రాజసూయ యాగంలో మరి శిశుపాలుడు నశించాడు కదా, ఆ, ఒక్కొక్క ఇంద్రియానికి వసుడై ఒక్కొక్కడు నశించారు. కాబట్టి ఈ వ్యక్తుల యొక్క ఉదాహరణ ఎందుకంటే ఆ లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి, అవి మనకు కూడా ఉన్నాయేమో చూసుకోవడానికి. కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు ఇలా ఇలా అవి కలిగి ఉన్న వారు నశింపచేశాయి. ఉమ్, వీటిలో ఏ ఒక్క గుణమున్నా నశిస్తాడు అనమాట వాడు. ఆ, కాబట్టి ఈ 6 గుణాలని దూరంగా ఉంచుకోవాలి. ఇంకా షడ్వి మతములు అనురాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, దంభము, దర్పము. భక్తుడైన వాడు ముఖ్యముగా వీటిని విడిచి తీరాలి. అనురాగం అంటే పరశ్రీని కోరి రావణుడు నశించాడు కదా. ఉమ్, ద్వేషం అంటే ఉపకారం చేసే వారికి అపకారం చెయ్యాలని సద్బుద్ధి గల వారిని చూసి వారిలో ఏదో దోషాన్ని చూడాలనుకుంటూ వాదిస్తూ ఉండడం. కొడుకుని చూచి వార్వలేక హిరణ్యకశిపుడు నశించాడు. ఉమ్, సద్బుద్ధి కలిగిన వాడు ఆ పిల్లాడు. అవును, అటువంటి వారిని చూసి దుర్బుద్ధి కలిగినటువంటి వాడు నశిస్తాడు. తన కొడుకులో కూడా సద్బుద్ధిని అతడు సహించలేకపోయాడు, అందుకు నశించాడు. అదే ద్వేషం అంటే. వీళ్ళ వాళ్ళ అని కాదమ్మా, ఉమ్, ఉమ్, ఎవరి మీద ద్వేషమున్న వాడు హిరణ్యకశిపుడే. ఈర్ష్య అంటే తనకు కలిగిన కష్టము ఇతరులకు కూడా రావాలి, అది ఈర్ష్య. ఊరిలో వారి కష్టాలు తనకు వస్తున్నాయా? ఒక తప్పుకి మరొక శిక్ష ఎందుకు? ఒకరు చచ్చినా తాను చావడు కదా. ఉమ్, మరి నువ్వు నీ కష్టాలు ఇతరులకు కలగాలని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నాకే వచ్చేసింది అంటూ ఉంటారు. ఇదే అందరూ బాగా, అంటే నీకు వచ్చినందుకు కాదు బాధ, అందరూ బాగున్నారు బాధ. దీన్నే ఈర్ష్య అంటారు. అయితే ఊర్లో వారికి కష్టాలు వచ్చినప్పుడు మరి నీకు వస్తున్నాయా? అవి చూసుకోగా. నీకు వచ్చేసరికి అందరూ బాగే ఉన్నారు, నాకే వచ్చేసింది అనుకుంటావు. మరి ఇతరులకు బాగోలేనప్పుడు నీకు రాలేదు కదా, ఉమ్, మరి అది నువ్వు గ్రహించుకుంటున్నావా? ఒక తప్పుకి మరొకరు శిక్షణ ఎలా అనుభవిస్తారు? ఉమ్, కాబట్టి ఒకరు చస్తే తాను చస్తాడా? వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి నువ్వు చస్తావా? ఉమ్, సరే కదా. ఈర్ష్య ఏం చేస్తుందంటే ఆ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేకుండా ఏం చేస్తుందంటే నాకు కలిగిన కష్టం ఇతరులకు కలగాలి అనుకుంటాడు, కలగలేకపోతే ఏడుస్తాడు. ఇక అసూయ అంటే తనకున్న సుఖము ఇతరులకు ఉండకూడదట. ప్రౌండక వాసుదేవుడు శ్రీకృష్ణుకు వాసుదేవుడి నామము తగదని పోరాడాడు. వాసుదేవుడు అంటే నేనేను, శ్రీకృష్ణుడికి వాసుదేవుడు అన్న పేరేమిటి, వాడికి కృష్ణుడు అన్న పేరుంది కదా, ఆ పేరు నువ్వు పెట్టుకోవడానికి వీల్లేదని పోరాటానికి వచ్చాడు. అసూయ 66 గుణాలకు కారణం అవుతుంది. అసూయ కలిగితే 66 అధమ గుణాలన్నీ వచ్చి చేరుతాయట. ఎన్ని జన్మలెత్తినా ఈ దుర్గుణమే నశించనప్పుడు నశింపుకు కారణమని తెలుసుకో. కాబట్టి వెంటనే అసూయను వదులు. డంబం అంటే తాను చేసే పని ఇతరులు చూసి మెచ్చుకోవాలి. నేనింత బాగా చేశాను, నేనంత బాగా చేశానని అని అనుకోవడం. అపూర్వుడు తన యజ్ఞమును చూసుకొని దుర్వాసుని రమ్మని దూషించాడు, దానివల్ల తానే నశించాడు. ఇంకా దర్పమనగా నేను సర్వ వైభవ సంపదలకు సమర్థుడై ఉన్నాను, నాకు సాటివారు ఎవరూ లేరు అనుకోవడం. దాని చేత శతకంఠుడు చచ్చాడు.
ఈ లక్షణములు తప్పనిసరిగా భక్తుడైన వాడు విడిచి తీరాలి. కనుక ముక్తిని కోరువారు భక్తి జ్ఞాన వైరాగ్యాలని సోపానాలను ఎక్కి మోక్ష సౌధమును చేరుతారే తప్ప ఈ సోపానాలను దాటి వెళ్ళకపోతే వారు ముక్తిని పొందడం సంభవం. ఇక ఆశ అహంకారము ఉన్నంత కాలము ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానము అధోగతి పాలవుతూనే ఉంటుంది, దొరకదు. ఎంత సత్యం, నేను బ్రహ్మాండని, నేను తెలివి స్వరూపాన్ని తెలిసినా సరే నీలో ఆశ అహంకారం కాపురం ఉంటున్నంత కాలము కూడా మనం సంపాదించుకున్న ఆత్మజ్ఞానం అంతా మళ్ళీ జారిపోతుంది. ఆశ గలవాడే నిజమైన బీదవాడు, సంతృప్తి గలవాడే నిజమైన ధనవంతుడు. అహంకారం అంటే పట్టిన పట్టు విడవకుండడం. ఇంకే తనకు తోచిందే వేదం, తను చెప్పిందే వేదం, తనకు నచ్చిందే గొప్పది, తను అన్నదే అందరూ నమ్మాలి, అందరూ అవుననాలి. ఇదిగో కాబట్టి ఇటువంటి అహంకారం, దాన్ని అహంకారం అంటారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల సంహరిస్తూనే ఉంటాడు వాడు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ అహంకారాన్ని వాడు వదలడు, ఇతరులను బాధిస్తూనే ఉంటాడు అహంకారి. తాను ఆత్మహత్య కూడా చేసుకుంటాడు, తన నిజస్వరూపాన్ని తాను ఎప్పటికీ పొందలేకపోతూ ఉంటాడు. జాతి నీతి లేక మూర్ఖుడై కష్టసుఖాలు తెలియక తిరుగుతూ ఉంటాడు. తప్ప ఒప్ప మంచి చెడ్డ అహంకారం ఉన్నవాడికి అది ఏమీ ఉండవమ్మా. మధుకైటవులు విష్ణుని ఎదిరించి చచ్చారా లేదా? పట్టుదల వదిలిన గాని పరమాత్మలో చేరలేరు సుమా. అందుకే ఈ దుర్గుణాలు దుర్విషయాలు భక్తులు జ్ఞానులు జాగ్రత్తగా తెలుసుకొని విడవాలి. అవి విడిస్తే తప్ప మనం ఎంత జ్ఞానం విన్నా తెలుసుకున్నా దానిలో మనం చేరుకోలేం. అందుచేత చెప్పవలసి వస్తుంది, ఎవరి మీద ద్వేషంతోటో ఎవరి మీద కోపంతోటో ఎవరినో వెక్కిరించాలని తప్పు పట్టాలన్న భావంతో సత్సంగంలో ఎప్పుడు ఏ గురువు చెప్పరమ్మా. నీవు ఈ భక్తుడివో జ్ఞానివో మరి బంధముక్తుడివో అవ్వాలనుకుంటున్నావు గనక ఇదిగో ఈ గుణాలు కలిగిన వారు ఇలా నశించారు, ఈ గుణాలు వదిలితే తప్ప నీవు మరి ముక్తుడువు కాలేవు. ఈ గుణములు తనలో ఉన్నవారు బయట పారవేసి హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి, అంతే. దుర్వాసనలు మీదకు అనేక క్రిములు వస్తాయి కదా, కూలిపోయిన పదార్థాల మీదకి చెడ్డ వాసన వచ్చే వాటి మీదకి క్రిములు పురుగులు పట్టడం మనం చూస్తున్నాం కదా. అట్లే ఈ లోకపు మాటలు చెప్పుకునే వారి వద్ద అనేక మంది జనులు వస్తూ ఉంటారు. అందుకే మన అస్తమాన్ని ఎవరినో వెక్కిరిస్తున్నాను అనుకుంటారు కానీ అచ్చమ్మ బుచ్చమ్మ కబుర్లు, పోసుకోలు కబుర్లు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కబుర్లు చెప్పుకోవడాలు, హాయిగా ఎంజాయ్ చేసాం అనుకోవడం, బంధుమిత్రులు అందరూ సుఖ దుఃఖాలు పనిచేసుకుంటున్నాం అనుకోవడం. అట్లాగే ఈ లోకపు మాటలు చెప్పుకునే వారి వద్దకు అనేక మంది సంతోషంతో వస్తూ ఉంటారు సొల్లు కోసం. అత్తాకోడళ్ళు అన్నదమ్ములు వివాదాలు ఆసక్తితో ఆలకిస్తూ ఆనందిస్తుంటారు. వాళ్ళ అత్తాకోళ్ళు ఎలా దెబ్బలాడుకుంటున్నారు, ఈ అన్నదమ్ములు ఎలా దెబ్బలాడుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళని ఏం చేశారు, వాళ్ళని ఏం చేశారు, వీడి కోడలు ఏం చేసింది, వీడు కొడుకు ఏం చేశాడు, వీడి ఆస్తిపాస్తులు ఎలా పెరిగాయి, వాడు ఎంత అక్రమంగా సంపాదించాడు, వీడివి ఎలా నాశనం అయ్యాయి, వాడు ఎలాగ దాన్ని నాశనం చేసి, ఇదే గంటకడ చెప్పుకోవడానికి ఏముంటాయి, నా పుట్టింటోళ్ళు ఎంత బాగా సంపాదించారు, ఇలా ఇలా ఇంతే కదా మళ్ళీ అక్కడ అందరూ కూర్చుని మాట్లాడుకునేటువంటి మాటలు. కాబట్టి ఈ లోకపు మాటలు చెప్పుకునే వారి వద్దకి అనేక మందులు వస్తారమ్మా. మరి అత్త కోడళ్ళు అన్నదమ్ముల వివాదాలు ఆసక్తితో వినడానికి వస్తారు. ఆదిని అత్త ఆరడులు గాని కోడళ్ళ కొంటితనాలు గాని కొస వరకు ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు అత్త కోడళ్ళు అన్నదమ్ములు ఇవన్నీ ఎప్పుడూ సహజం సంసారంలో. ఇక అక్కడ ఎటువంటిది మరి, ఎప్పుడైతే తనలో ఉన్న ఈ గుణాలు బయట పారదోసేయాలి, దుర్వాసనలు కలిగే చోటికి క్రిములు చేరినట్లు ఇక ఈ లోకపు మాటలు చెప్పుకునే వాళ్ళ దగ్గరికి క్రిముల్లాగా అనేక మంది వచ్చి చేరుతారు. కాబట్టి అయితే సుగంధ ద్రవ్యములు జల్లిన ఆ పరిమళ ఉన్నంత వరకే ఏ క్రిములు రావు. ఆ పరిమళం ఉంటే అక్కడ చుట్టూ క్రిములు రావు కదా.
మరి సత్యస్వరూపుని పొందుటకు ప్రజలందరూ ప్రయత్నిస్తారా మరి? ప్రయత్నించరు. చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయమ్మా. సద్గ్రంథము చదువుచున్నచో వినుటకు సుజనుడు తక్కువగా వస్తారు. మంచి గ్రంథం ఒకటి చదువుతున్నారు, చాలా చక్కగా వివరణ చెప్తున్నారండి, చాలా బాగుంటుంది, వెళ్ళి కాసేపు కూర్చుందాం, విందాం అని ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఆ పక్కన ఎక్కడో నలుగురు అమ్మలక్కలు కబుర్లు చెప్పుకుంటుంటే అక్కడికి వెళ్ళిపోతాం. చూసుకోవాలి మన ఆసక్తులు ఎక్కడున్నాయో. కాబట్టి వృత్తిని విడిచిన నలకలు రాలును, విచారణ చేత అజ్ఞానము నశించును. కాబట్టి వృత్తి అంటే తలంపు. తలంపుని వదిలితే దానిలో ఉన్నటువంటి సమస్త దోషాలు రాలిపోతాయి. కాబట్టి నిత్య అనిత్య వస్తు విచారణ చేత అజ్ఞానము నశిస్తుంది. కాబట్టి సత్యం జన విరోధాయ అసత్యం జనరంజకం. అట్లే పరమాత్మను పొందగోరు వారు తక్కువగా ఉంటారు సుమా. సత్యధర్మాలు రెండు రైలు పట్టాలు వంటివమ్మా. పట్టా తప్పిన రైలు పడిపోతుంది కదా, అట్లే మానవుడు ఏ ధర్మాన్ని తప్పినా పతనమైపోతాడు. అందుచేత పంచవింశతి తత్వములంటే ఈ శరీర లక్షణం సాంఖ్య విచారణ చెప్తున్నారమ్మా. ఇంతవరకు భగవంతుని పొందాలి, ముక్తి కావాలి అనుకునేటువంటి భక్తి జ్ఞాన అనే వాళ్ళందరూ కూడా ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఈ చేయకూడని పనులు చేసిన వాళ్ళు ఎలా నాశనం అయ్యారు, చెయ్యకూడని పనులు చేయకుండా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నతిని పదవి పొందారు అని తెలుసుకొని మనం సత్యాన్ని మోక్షాన్ని పొందాలనుకుంటున్నాం. కాబట్టి మన లోపల ఏవి ఉండాలో ఏవి ఉండకూడదో చక్కగా తెలుసుకొని ఉండకూడని వాటిని వదలడమే ధర్మం. ఆ ధర్మాన్ని వదిలేవనుకో పతనం అవుతావు. ఇక పంచవింశతి తత్వాలు అనగా శరీర లక్షణం సాంఖ్య విచారణ చెప్పబడుతుంది. ఇదంతా మనం ఇంతకు ముందే చెప్పుకున్నామనుకో, సరే మళ్ళీ మననం ఉంటుంది కదా. ఇక పృథ్వీ పంచకం ఏమిటి అంటే, పంచపంచకం చెప్పుకుంటాం కదమ్మా. పంచవింశతి తత్వాలు ఇవి. కర్మేంద్రియాలు ఇవి 5 అమ్మా. అవి చేసే పనులు ఏమిటంటే వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ. వాక్కుకి పరికరం నోరు, పానికి పరికరం చేతులు, పాదాలకి పరికరం కాళ్ళు, పాయువుకి మూత్రద్వారము, ఉపస్థకు మలద్వారము పరికరాలుగా ఉన్నాయి. వాటిని ఇవి పరికరాలుగా అవే కర్మేంద్రియాలు అన్నమాట. ఇవి ఆయా పనులు చేస్తూ ఉంటాయి. వాక్ అంటే నోరు మాట్లాడుతుంది కదా, పాణి అంటే చేతులు పనులు చేస్తాయి, పాదాలు కాళ్ళు నడుస్తాయి, పాయు అంటే మూత్ర విసర్జన ద్వారం, ఉపస్థ అంటే మల విసర్జన ద్వారం. ఇవి 5 మరి కర్మేంద్రియాలు. ఇక మాట్లాడుట, ఇచ్చిపుచ్చుకునుట, నడుచుట, మూత్ర విసర్జన, మల విసర్జన వీటి లక్షణాలు. ఇక పృథ్వీ పంచకం అయింది కదమ్మా. అగ్ని పంచకం చెప్తున్నాడు. అగ్ని పంచకం ఏమిటంటే త్వక్కు, చక్షువు, స్తోత్రము, జిహ్వ, ఆఘ్రాణము. త్వక్కు అంటే చర్మము, చక్షువు అంటే కళ్ళు, శ్రోత్రము అంటే చెవులు, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణము అంటే ముక్కు. పంచ జ్ఞానేంద్రియాలు ఇవి. అగ్ని పంచకాలు ఇవి. పృథ్వీ పంచకము కర్మేంద్రియాలు, అగ్ని పంచకము జ్ఞానేంద్రియాలు. ఇక శీతోష్ణములు చూచుట, వినుట, రుచిని గ్రహించుట, ఘ్రాణము, ముక్కు. శీతోష్ణాలు అన్నమాట. ఏమిటి అంటే త్వక్ అంటే చర్మ లక్షణాలు, చూచుట దేని లక్షణాలు, చక్షు లక్షణాలు, స్తోత్రము అంటే వినుట, ఇక జిహ్వ అంటే నాలుక రుచిని గ్రహించుట. మరి ఇక ఆజ్ఞానము అంటే ముక్కు వాసనను తెలుసుకుంట. ఇది జ్ఞానేంద్రియాలు, వాటి లక్షణాలు, అవి చేసే పనులు తెలిసే కదమ్మా. ఇప్పుడు వాయు పంచకం ఏమిటంటే అవి పంచ ప్రాణాలన్నమాట. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. మనం పీల్చుకున్నటువంటి గాలి లోపలికి వెళ్ళి ఈ 5 వాయువులుగా మారి ఈ జీవక్రియ శరీరానికి కదలికలు కలగడానికి ఉపయోగపడుతుంది. అవి పంచ ప్రాణాలు, వాయు పంచకం. ఇక జల పంచకం అవి పంచ తన్మాత్రలు అన్నమాట.
శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలవి. చెవుంది సరిపోతుందా? శబ్దం ఉండాలి. అలాగే చర్మం ఉంది సరిపోదు, స్పర్శ ఉండాలి. కన్నుంది సరిపోదు, రూపం ఉండాలి. నాలుగుంది సరిపోదు, రసం ఉండాలి. ముక్కుంది సరిపోదు, గంధం ఉండాలి. ఇది పంచ తన్మాత్రలు అనమాట. జ్ఞానేంద్రియాలకి ఈ తన్మాత్రలు లక్షణాలై ఉన్నాయి. వాటిని వ్యక్తీకరించడానికి జ్ఞానేంద్రియాలు పరికరాలై ఉన్నాయి. అవి జల పంచకం అనమాట. ఆకాశ పంచకం అంతఃకరణము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. అంతఃకరణం అంటే లోపల పరికరం అనమాట. ఇది ఆకాశ పంచకం. ఎలాగంటే చూచిందల్లా పొందాలని ఉంటుంది. ఇక కల్పన మనస్సు లక్షణం. అంతఃకరణ చూచిందల్లా పొందగోరును. ఇక మనస్సు అంటే కల్పనలు చేస్తూ ఉంటుంది, బుద్ధి నిశ్చయిస్తూ ఉంటుంది, చిత్తము ఇక గతాన్ని భవిష్యత్తును గురించి చింతలు చేస్తూ ఉంటుంది. ఇక అహంకారము నేను నేను అంటూ ఉంటుంది. ఇది ఆకాశ పంచకం. అంటే పంచభూతాల యొక్క పంచ లక్షణాలు, పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచ ప్రాణ పంచ తన్మాత్రలుగా ఈ శరీరంలో ఇలా పనిచేస్తున్నాయి. అర్థమైన వివరణ? అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒక్కొక్కరు విడివిడిగా చూసుకోండి. ఇంకా పంచభూతాలమ్మా, పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము, భూమి, నీరు, అగ్ని, గాలి. ఇది పృథివీ అంటే భూమి, ఆపస్సు అంటే నీరు, తేజస్సు అంటే అగ్ని, వాయువు అంటే గాలి, ఆకాశం అంటే ఆకాశం. ఇక ఉపవాయువులు మనకి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన వాయువులు కదా 5. మళ్ళీ 5 ఉపవాయువులు ఉన్నాయి. 7 ఉన్నాయట. నాగవాయువు, 5 ఉన్నాయి. మరి నాగవాయువు, కూర్మవాయువు, కృకర వాయువు, దేవదత్త వాయువు, ధనంజయ వాయువు. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ 5 మరొక 5 వాయువులుగా మారుతాయి అన్నమాట. ఇక జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, ప్రాణ పంచకము, పంచభూత పంచకము, అంతఃకరణ చతుష్టయము అను ఈ 24 తత్వాలతో కూడిందేనమ్మా ఈ దేహం. దీనిలో ఈ 24 తత్వాలు, పంచభూతాలు, వాటి యొక్క లక్షణాలు, ఆ లక్షణాలు ఎలాగ ఏ ఇంద్రియాల ద్వారా ఎలా వ్యక్తమై వ్యవహారాన్వితాలు అవుతున్నాయి అనడానికి ఇదిగో 24 తత్వాలతో తయారు చేయబడి ఉంది ఈ దేహం. ఇది పరమాత్మ కాదు సుమా, బట్టి పదార్థమే. అందుత జడ దుఃఖాదులతో ఉంటుంది ఇది. అసత్యము, జడము, దుఃఖమును. చిత్తశుద్ధి కలిగితే వాసనాక్షయం కలుగుతుంది. మనోనాశనం వలనే మోక్షం వస్తుంది. కాబట్టి పంచకోశాతీతుడు పరమాత్ముడై ఉన్నాడు. పంచకోశాలంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నమాట. తొడుగులు ఇవి. ఒక్కొక్క తొడుగు యందు ఒక్కొక్క ఏం జరుగుతూ ఉంటుంది అక్కడ? ఆ తొడుగు యొక్క వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అన్నమయ కోశం వల్ల జరిగేవి, ప్రాణమయ కోశం వల్ల. అది ముందు చెప్పుకొచ్చాం కదా ఏమేం జరుగుతుందో అంటారు. అందుచేత అన్నమయ కోసం పంచకోశాలంటే ఇది. ఇక పంచయజ్ఞాలు అంటూ ఉంటారు కదా, అది బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, భూతయజ్ఞము పడతాయి. దాని వివరణలు ఏమిటంటే, బ్రహ్మయజ్ఞము అనగా తెల్లవారుజామున 4 గంటలకు లేచి గురుదేవులను తలంచి హృదయపూర్వకంగా నమస్కరించి కాలకృత్యములు తీర్చి ధ్యానించుట లేక కీర్తించుట. ఆత్మస్వరూపములని విమర్శించుకుంటూ లేక నామస్మరణం అన్నా చేసుకోవాలి. జ్ఞాన మార్గంలో ఉంటే తన ఆత్మస్వరూపాన్ని తను మాటికి స్మరించుకుంటూ ఉండాలి, లేదా నామస్మరణ అయినా చేసుకోవాలి. ఇది బ్రహ్మయజ్ఞము. తెల్లవారు 4 గంటలకు లేవాలి. లేచి దైనందిన కార్యక్రమాలలోకి చేరడానికి ముందే గురుదేవుల్ని తలంచుకొని హృదయపూర్వకంగా నమస్కరించుకొని కాలకృత్యాలు తీర్చుకొని ఇక ధ్యానించడం, కీర్తించడం, ఆత్మస్వరూపాన్ని విమర్శించుకుంటూ ఉండడం, లేక కొంతసేపు మంత్రజపం చేసుకోవడం. ఇది బ్రహ్మయజ్ఞం అన్నమాట. ఇక దేవయజ్ఞం అంటే దేవతా కార్యాలు.
నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో నిష్కామంగా చేసుకుంటూ ఉండడం. మన పూజాది పనులన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇక పితృయజ్ఞం అనగా తండ్రి ఇష్టానుసారం సేవలు చేసి మసులుకోవడం. తండ్రి గారు ఏది చెప్తే అది ఎలా చేయమంటే అలాగ చేస్తూ మసులుకోవడం. లేనివారు పితృకార్యాలు చేయుట. తల్లిదండ్రులు ఒకవేళ లేకపోతే ఆయా పితృకార్యాలు చేసుకుంటూ ఉండడం. ఇంకా అతిథి యజ్ఞం అంటే మానవ సేవయే మాధవ సేవ అని తలంచుకొని పిలిచి ఆదరించి అన్నం పెట్టడం. భూతదయ కలిగి ఉండడం. అభ్యాగత స్వయం విష్ణు అని భోజనం పెట్టడం. ఎవరైనా అతిథులు గాని అభ్యాగత అంటే అడిగిన వారికి గాని పిలిచి ప్రేమపూర్వకంగా పరమాత్ముడే వచ్చాడు అని అతడికి భోజనం పెట్టడం. అలాగే భూతాలకు భూతదయ జీవులకి కూడా కాస్త ఆహారాన్ని ఇవ్వడం. ఇంకా భూతయజ్ఞము అనగా మానవులకే కాకుండా ఇతర జంతు పక్షులకి ఆహారం ఇవ్వడము. నిత్యము పిడికెడు బియ్యమైనా ముష్టి వేసి ఏ రోజు పాపం ఆ రోజు నశింప చేసుకోవాలి. అంటే తెలియక చేసే పాపాలు నశిస్తాయన్నమాట. ఎవరి దాన ధర్మ కర్మలు వారివే కాని ఇతరులకు రావు. మా ఆయన గారు చేశారు కదా నేను చేయక్కర్లేదు అనుకోకూడదు. నేను చేశాను కదా మా ఆయన గారు చేయక్కర్లేదు అనుకోకూడదు. ఎవరి దాన ధర్మ క్రియలు వారివే. సాత్వికులు నిష్కామ కర్మ చేసి ముక్తులవుతారు. సత్వగుణం కలిగిన వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేస్తారు కాబట్టి ముక్తులవుతారు. రజోగుణం కలవారు కామ్య కర్మలు చేస్తారు. నేను ఇది చేస్తున్నాను కాబట్టి అది వస్తుంది గనక ఇది చేయడం. పుణ్యమట పుణ్యం వస్తుంది కాబట్టి చేస్తూ ఉంటారు. భాగ్యం వస్తుంది కాబట్టి చేస్తూ ఉంటారు. అవునా? ఇట్లాగా పుణ్యము భాగ్యాలు వస్తాయి కాబట్టి అవి చేయడం. అది రజోగుణ కలిగిన వారు చేసే కామ్యకర్మ. స్వర్గాది భోగములు పొందుతారు వాళ్ళు. ఇక తామసులు ఉంటారు, భూత ప్రేతాలను కొలుసుకుంటూ నరకాన్ని పొందుతారు. ఇది ఆయా గుణాలు కలిగిన వాళ్ళు ఆయా పనులు చేసి ఆయా గతులను వాళ్ళు పొందుతారు. ఇక మలములు అంటే మాలిన్యాలు అన్నమాట. ఆవరణ మలమని, కార్మిక మలమని, మాయిక మలమని, కారణ మలమని ఇవి 4 అమ్మ. ఆవరణ మలం ఒకటి, కార్మిక మలం ఒకటి, మాయిక మలం ఒకటి, కారణ మలం ఒకటి. ఇవి మాలిన్యాలట. ఈ మాలిన్యాల చేత కప్పబడి ఉన్నంతసేపు కూడా సత్యం నీకు తెలవబడదు. ఇక తాపత్రయాలు ఆధ్యాత్మిక తాపము, తలనొప్పి, జ్వరము, ఉపద్రవము మొదలైనవి రావడం. ఆది భౌతిక తాపము అగ్ని, చోర, వ్యాఘ్ర, వృచ్చిక బాధలు. అగ్ని వల్లనో, దొంగల వల్లనో, పులుడు సింహాల వల్లనో, తేలు పాముల వల్లనో బాధలు. ఆది దైవిక తాపాలు ఎండ, గాలి, వాన, పిడుగులు, తుఫాన్లు వాటి వల్ల వచ్చేటువంటి తాపాలు. ఈ 3 తాపాలు కూడా దేహం ఉన్న వారందరికీ తప్పవు. ఇక వాసనాత్రయం లోకవాసనలు అనగా ప్రజలంతా తమను పొగడాలని, ఎవరు తను నిందించకూడదని అని అనుకోవడం. అందరూ మనల్ని పొగడాలి, మనం ఎంత గొప్పవడం అనుకోవాలి. మన తప్పులు ఎవరు చెప్పకూడదు, మనల్ని ఎవరు నిందించకూడదు. ఇది లోకవాసన. ఇక దేహవాసన అంటే ఆయువు హెచ్చుగా ఉండాలని, కలకాలం బతకాలని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని అనుకోవడం. సౌందర్యంగా ఉండడం కోసం ఎంతో ఎంతో కష్టపడుతూ ఉండడం. దేహాన్ని కష్టపెట్టకుండా చక్కగా పువ్వుల్లో పెట్టినట్టు చూసుకుంటూ ఉండడం. ఇది దేహవాసన. ఇక శాస్త్రవాసన అనగా ఆ శాస్త్రాలు ఈ శాస్త్రాలు చదివి శిష్యులకు బోధించాలి అనుకోవడం. శాస్త్రరీత్యా నడుచుకోవాలి అనుకోవడం. శాస్త్రాలు చక్కగా చదివి తన శిష్యులకు బోధిస్తూ శాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలి అని అనుకోవడం శాస్త్రవాసన. ఇది వాసన అంటే ఒక దృఢంగా మన యందు ఏర్పరచుకున్నటువంటి మనమే వేసుకున్న భావన కదా. నీకు ఇష్టమైన దాన్ని కదా నీ హృదయంలో వేసుకుంటావు. ఇది శాస్త్రవాసన. లోకవాసన తెలిసిన ప్రజలంతా నన్నే స్తోత్రం చేయండి, ఇంత గొప్ప అని అనిపించుకోవాలి అనుకోవడం. దేహవాసన అంటే ఆయువు చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, దానికోసం ఎంతైనా శ్రమపడి అందంగా ఉంచుకుంటాను, అలాగే ఈ దేహాన్ని కష్టపడనివ్వను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అనుకోవడం. శాస్త్రవాసన అంటే శాస్త్రాలు ఎంత చదువుకొలిది శాస్త్రాలు చదువుతూ దాని శిష్యులకు బోధించుకుంటూ శాస్త్రరీత్యా నడుచుకోవాలి అని అనుకోవడం. అది కూడా ఒక వాసనే. అష్టాంగ యోగాలమ్మా ఏమిటి అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి.
ఇది ఎవరికంటే సాధకుల కోసం చెప్తున్నారు ఇవన్నీ. ఎవరైతే వివరణాత్మకంగా ఈ ప్రతి దానిని తెలుసుకుంటారో మనం ఎక్కడ ఉన్నాము, మన ఆలోచన స్థితి గాని, మనం అర్థం చేసుకున్న దాన్ని గాని ఎంతవరకు అమలు చేస్తున్నామో, మరి మనం అర్థం చేసుకోకుండా అమలు చేయనివి ఏవైనా ఉన్నాయా అని మనకి తెలియడం కోసం. తెలిస్తేనే కదా ఆ మార్గం అంటూ మనం చక్కగా వెళ్ళగలుగుతాము. ఇంకా అష్టాంగ యోగము, యమం చెప్పుకున్నాం కదా, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి. యమము అంటే సమస్త నామరూపాత్మకమైన జగత్తు బ్రహ్మమే. ఇంకా విశ్వమన్ ఇది అని తెలియబడేదంతా బ్రహ్మమే, పరమాత్మ కంటే అన్యమైన వస్తువే లేదు అని తలచుట, అని నిశ్చయించుట. అదే యమము. ఇక నియమం అంటే నేనంటే ఎవరు, ముక్తి అంటే ఎట్టిది, అసలు ఈ సంసార బంధము నాకు ఎలా వచ్చింది అని చింతించడం, అది నియమము. ఆసనం అంటే సమస్త వస్తువులు యందు కోరిక లేక ఉదాసీనముగా తన యందు తాను ఉండడం. జ్ఞాన మార్గంలోకి వెళ్లే కొద్ది అన్ని ఎలా మారిపోతున్నాయో. ఆసనం అంటే ఏదో గురువు గారిని తీసుకొచ్చి సుఖాసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టడం, అది మామూలుగా శుశ్రూషలోకి వస్తుంది. ఇక్కడ ఆసనం అంటే సమస్త వస్తువులు యందు కోరికలు లేక ఉదాసీనంగా తన యందు తాను ఉండుట. ప్రాణాయామం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఊర్ధ్వంగా భ్రూమధ్యంలో నిలుపుట. ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని భ్రూమధ్య స్థానంలో ఎక్కువసేపు నిలపడం. ప్రపంచమంతా మిథ్యయే అన్న భావనతో ఆ భ్రూమధ్య స్థానంలో నిలిచి ఉండడం, దీన్నే ప్రాణాయామం అంటారు. ప్రత్యాహారం అంటే నేననే మనస్సును పరమాత్మ యందు ఉంచుటే, నేను అన్న తలంపుని తన మూలమునందు నిలిపి ఉంచుట, ఇదే ప్రత్యాహారం. ధ్యానం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదన రహితమై పరిపూర్ణ పరబ్రహ్మమునే నేను అంటూ అనుసంధానము చేయుట, అదే ధ్యానం. దేశ కాల వస్తు దేశమందు గాని, కాలమందు గాని, రూపమునందు గాని ఏకమై ఉన్న ఆ సద్వస్తువునే నేను. అవి అన్నీను నా చేత తెలియబడుతున్నవే గాని, కలిగి తొలిగేవే గాని, నేను శాశ్వతుడినై కలిగి పెరుగక వాటినన్నిటినీ తెలుసుకొనిచున్న తెలివి స్వరూపాన్ని అన్న భావనని ధ్యానం చేస్తూ ఉండడం, అనుసంధానం చేసుకుంటూ ఉండడం అన్నమాట. ఇక ధారణ అనగా అవస్థాత్రయ విలక్షణుడను, 3 అవస్థలకి విలక్షణై ఉన్నాను, పంచకోశాలకి అతీతుడై ఉన్నాను, 24 తత్వాలు నేను కాను, మాయాతీతమైన పరబ్రహ్మమునే నేను, నేను వీటన్నిటికీ అతీతమై ఉన్నటువంటి పరబ్రహ్మమునే నేను అని ధారణ అని నిరంతరము ఉంటూ ఉండడం, దాన్నే ధారణ అంటారనమాట. ఇదంతా మనకి బ్రహ్మజ్ఞానావళి మాలలో వచ్చేసింది కదమ్మా. సమాధి అనగా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు అతీతమైన తురీయములో బ్రహ్మములో మనస్సును లయము చేయుట, అదే సమాధి. అవస్థాతీతమై, దేహాతీతమై, కాలాతీతమై, త్రిగుణాతీతమై, ఆ మూడిటికి అతీతమై ఉన్న తన నిజస్వరూపము తాను మనస్సును లయింపచేసుకోవడం, అదే సమాధి. ఇక అండపిండ బ్రహ్మాండాలు. అండాండం అనగా ఈ పృథివీ అంతా ఒక అండము, అండం అంటే గుడ్డు కదా. పిండము అనగా స్థావర జంగమమైన దాని యందు ఉన్నటువంటి స్థావర జంగమమైన క్రిమికీటకాలు, జీవులు. బ్రహ్మాండం అనగా కంటికి కనపడే ఆకాశం అంతాను, ఆకాశంతో సహా అంతా కలిపి బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండం అందే అండాండం అంటే పృథివీ, దాని అందే పిండాండం అంటే జీవరాశులు. బ్రహ్మాండమైన ఆకాశమునందు అండాండమైన వంటి ఈ పృథివీ అంటే ఈ భూమి, దీని యందు పిండాండం అనగా స్థావర జంగమాది క్రిమికీటకాది సమస్త జీవరాశులను, ఇది అండపిండ బ్రహ్మాండాలంటే. ఇక లక్ష్యార్థము ఏమిటి అంటే, అండము అనగా మనకి జ్ఞానంలో అర్థం చేసుకోవడానికి, అండము అనగా కంటి యొక్క తెల్ల గ్రుడ్డు, పిండము అంటే బిందువు అనే పాప తెల్లగుడ్లో
బిందువు పాప. అంటే పాప. బ్రహ్మాండం అనగా ఆ పాప మధ్య ఉన్న వెలుగే, ఆ వెలుగే కళ. అవునా? కన్నుంది, దానిలో తెల్లని గ్రుడ్డుంది. ఆ తెల్ల గ్రుడ్డులో ఒక నల్ల గ్రుడ్డుంది. ఆ నల్ల గ్రుడ్డులో ఒక పాప అంటే చూపు. వెలిగే వెలుగే కళ, అదే ప్రకాశము అన్నమాట. అండపిండ బ్రహ్మాండాలంటే అవి. ఆ కళలోని నిష్కలే పరమాత్మ. ముక్తి పొందడానికి 3 మెట్లున్నాయమ్మా. ఆ కళలోని నిష్కలే పరమాత్మ. కళ అంటే వెలుగు, తెలివి. తెలివికి తెలివేదో అదే పరమాత్మ. ఆ చూపుకి చూపేదో అదే పరమాత్మ. నేను లేకపోతే చూపు లేదు, చూపుకి కన్ను లేదు, కంటికి పాప లేదు, ఆ పాపకి చూపు లేదు కదా. ఈ కంటితో చూడబడే చూపుకి చూపేదో అదే పరమాత్మ. అర్థమైందా? ఇక ముక్తిని పొందడానికి 3 మెట్లున్నాయమ్మా. అవి ఏమిటి అంటే ముందు సాంఖ్యము, తర్వాత తారకము, తర్వాత అమనస్కము. అంటే ఈ పంచవింశతి తత్వాల అర్థము గ్రహించి భావాతీతమైన అవాంగ్ మానస గోచరమైన పరబ్రహ్మమును సదా ధ్యానిస్తూ, అర్థమవుతుందా? పంచవింశతి తత్వాలు చెప్పారు కదా, 24 తత్వాలు దాటి తత్వాలన్నిటినీ చక్కగా అర్థం గ్రహించాలి. ఏది ఏది ఎలా ఎలా ఏ ఏ పనులు చేస్తూ అద్భుతంగా నిర్మింపబడినటువంటి ఈ దేహం అనేటువంటి ఈ ఆలయంలో అవి అన్ని ఎలా ఎలా పనిచేస్తున్నాయో వాటి అర్థాన్ని చక్కగా గ్రహించి అప్పుడు భావాతీతమైన అవాంగ మానస గోచరమైన పరబ్రహ్మమును సదా ధ్యానించుచు ఏమి తెలుసుకొనుచున్నాడో ఆ పరబ్రహ్మం ఇట్టిది అని తెలియచేయునదే సాంఖ్యము. పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని తెలియచేస్తున్నదే సాంఖ్యం. ఇది కాదు, ఇది కాదు అని అనుభవపూర్వక ఒక్కొక్క దాన్ని చక్కగా తెలుసుకొని విమర్శించి దాని విలువలేని తనాన్ని, దానికి విలువ ఏదో దాన్ని మాత్రమే పట్టుకొని విలువలేని ఒక్కొక్క దాన్ని వదులుతుంటూ పోయేది. పోయి అప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపం ఇట్టిది అని తెలియజేయందే సాంఖ్యయోగము. ఇక తారకం అనగా తనకిష్ట దైవమును ఉపాసిస్తూ మంత్రమును జపిస్తూ నిత్య నైమిత్య కర్మలు దైవానుగ్రహంకై చేస్తూ ముద్రాభావములో నాద బిందు కళలను దర్శిస్తూ, నాద బిందు కళలు చెప్పారు కదా ఇక్కడ, నాదము బిందువు కళ అని చెప్పారు కదమ్మా. అంటే అకార ఉకారం అకారాన్ని చెప్పినప్పుడు చెప్పారు నాద బిందు కళలను. ఆ కళలను దర్శించి ఇంకేముంది, ఆ నాదం ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ నాదమందున్న బిందువు ఏదో, ఆ బిందువును ప్రకాశింపచేసేదేదో ఉంది. అది ఉంది కదా మహత్, అది నాదమూలం. అవునా? దాని యందు ఆ బిందువు, ఆ తేజస్సు, ఆ వెలుగు, అదే బిందువు. ఆ వెలుగుకి వెలుగు కళ, అదే ప్రకాశం, సత్య ప్రకాశం. అట్లాగా ముద్రాభావం గురువు చెప్పిన పద్ధతిలో ముద్రాభావాన్ని ధరించి నాదబిందు కళలను దర్శిస్తూ రామనామము, కృష్ణనామము, అక్షర లక్షలు మనసు దాని మీదే పెట్టి అక్షర లక్షలు జపం చేయడం దాన్ని మంత్రయోగం అంటారు. మనస్సును పరిశుద్ధం చేస్తుంది ఇదే. దీనివల్లనే మనసు తగ్గ పరిశుద్ధం అవుతుంది. దీనివల్లనే తరింప చేయగలుగుతాం. తరింప చేస్తోంది గనక తారకము అని పేరు. మోక్షాపేక్షకులు రాజయోగమును అవలంబించవలసి ఉన్నది. ఇలా చేస్తూ ఉంటేనే మనసులోని మాలిన్యం అంతా తొలగిపోతుంది. నిరంతరము కూడా ఆ నాదబిందు కళల యందు ధ్యాస పెడుతూ ఉంటాడంటే అహం వృత్తి, నేనన్న తలంపు కలుగు చోటు మహత్ కదా, ప్రకాశం పుట్టింది అక్కడి నుంచి, విత్తనంలో నుంచి అంకురం ఉద్భవిస్తున్నట్లు. ఆ పుట్టు చోటు ఎందు వెలుగు, నేనన్న తలంపు ఏ వెలుగు కిరణమై వచ్చిందో ఆ కిరణ మూలానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. అదే దాని అందే ధ్యాస పెట్టి నిరంతరం ఉండడం. అలా ఉంటూ ఉంటూ అక్షర లక్షలు అదే పరమాత్ముడని భావిస్తూ నీకు గురువిచ్చిన మంత్రాన్ని అక్షర లక్ష అంటే అక్షర లక్షను ఎందుకు పెడుతున్నారంటే ఇంత చెయ్యాలని నియమం పెట్టుకుంటే అలా ములిగి ఉంటావు, లేదంటే నియమం లేదుగా.
అక్కడికి వెళ్ళి గురువు కూర్చోబెడతారు, వెనక రామరామంటుని వెనక్కి తిరిగి వచ్చేస్తావు. అందుకే అక్కడ అక్షర లక్షలు. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఈ 10,000 చేస్తాను అనుకుని నీ హృదయమూలంలోకి వెళ్ళి అక్కడ నేనన్న తలంపు పుట్టు చోటున నేనని అనకుండా ఆధారమై ఉన్న సద్వస్తువునందు నిలిచి గురు మంత్రాన్ని అక్షర లక్షలు అన్న నియమం పెట్టుకుంటే నువ్వు చాలాసేపు చేయగలుగుతావు. అవును. అలా ఉన్నప్పుడు మనసులో మాలిన్యం అంతా అవలీలుగా కడిగి వేయబడుతుంది. అందుకే మంత్ర జపం మరీ మరీ చెయ్యండి. అది ఇలాగ తెలిసి హృదయంలో నిలిచి చెయ్యాలి. అలా చేస్తూ పోతే మనసు పరిశుద్ధి చేసి తరింప చేస్తుంది. అప్పుడు మోక్షాపేక్షకులు ఈ రాజయోగము తప్పనిసరిగా అవలంబించవలసి ఉన్నది. స్వస్వరూపానుసంధానము చేస్తూ ఉండాలి. అదే స్వస్వరూపానుసంధానం చేసుకుంటూ నియమం కోసం నిష్ట కోసం అక్షర లక్షలు జపం అన్నట్లు అని అనుకోకపోతే ఒక ఇన్ని వేలు చేయాలంటే నీకు ఎంత టైం పడుతుందో పెట్టుకుంటావు. ఆ టైం పూర్తయ్యే వరకు హరిహర బ్రహ్మాదులు వచ్చినా కదలకుండా స్వరూపంలో నిలిచి ఆ గంట వరకు వచ్చేస్తూ ఉండడం. చూసుకో ఎంత నిష్టో. ఆ నిష్టలో ఎవరైనా ఉన్నారా, ఉండాలా, వద్దా అన్నదాన్ని ఎవరి మటుకు వాళ్ళు తెలుసుకోండి. ఇప్పుడే అలా అనుసంధానం చేయగలిగినప్పుడే జన్మ జన్మల మనసులో ఉన్నటువంటి దోషాలన్నీ కడిగి వేయబడతాయి. ఇక అమనస్కం అంటే ఎల్లప్పుడూ శుచి గలవాడి పరిశుద్ధ స్థలాల యందు నిశ్శబ్దంగా కూర్చొని ఉంటాడు. మనస్సును చలింపనీయకుండా పరమాత్మకి తనకి భేదము ఏమీ లేదని పరమాత్మలో మనసును లయింపు చేస్తూ ఉంటాడు. నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఇక మనసుని వాటి మీదకి, కనపడే వాటి మీదకి, వినపడే వాటి మీదకి, అనబడే వాటిలోకి, లోపల అనుకునే వాటి మీదకి వెళ్ళనివ్వకుండా నేను చిన్మయ స్వరూపుణ్ణి, నేను పరమాత్మ స్వరూపుణ్ణి, నేను అంటే పరమాత్మే, పరమాత్మకి నాకు ఏ భేదము లేదు, అవునా, నేను నీదే, నేను నీదే అన్న భావంతో సదా సదా ఉండడం. తనకు పరమాత్మకి ఏ భేదము లేదని పరమాత్మలో మనసు లయింపు చేయడం, దీన్ని అమనస్కం అంటారు. దీన్నే నిర్వికల్ప సమాధి అని. దీని చేత వృత్తి శూన్యం అయిపోతుంది, ఇంకా తలంపు అక్కడ నశించిపోతుంది. అప్పుడు గుర్తుని వదిలేస్తుంది. నేను అని అన్న గుర్తులన్నీ ఊడిపోతాయి. అట్టివారు విషయవాసనకి ఇంకేం లోపడతారు? ఏ గుర్తులు లేవు అక్కడ. పనిగట్టుకుని ఎవరైనా గుర్తు చేస్తే ఓహో అనాలి వ్యవహారానికి, అంతే. అప్పుడు ఏమైపోతాయి? వృత్తి శూన్యమైపోతుంది, గుర్తులన్నీ తొలగిపోతాయి. అట్టివారు విషయవాసనకు లోబడక ఎల్లప్పుడూ విచారణ చేయుచు శరీరం ఉన్నంత కాలము కూడా కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ప్రారంధానుసారం జరుగుతున్నదని భావనారహితం చేసుకుంటూ ఉండాలి. ఏవైనా జరుగుతున్నాయంట, జరుగుతూ ఉంటాయి, శరీరం కదా, దాని ధర్మం అది అనుకుంటాడు, అంతే. నాకే నాకే అనుకోడు. అటు ప్రారంధానుసారం జరుగుతున్నాయి అని భావరహితం చేసుకుంటూ ఉంటాడు. నిర్వికల్ప సమాధిని వాడికి ఇంకే వికల్పాలు ఉండవమ్మా. ఏముంటాయి? వృత్తిని రహితం చేసుకుంటున్నాడు కదా. చేసుకుంటున్నప్పుడు ఏ ఇంద్రియ విషయాల్లోకి అతడు వెళ్ళడు. వెళ్ళినప్పుడు దేహానికి ఏ సందేశాలు అందించడు. ఏ ప్రారంధానికి వచ్చిందో దాని పనులు చేసుకుంటూ ఉంటుందా అని ఓరక ఉంటాడు. అప్పుడే నిరూపక సమాధిని పొందగలుగుతాడు. బీరకాయ పీచులాగా అనాది వాసనలు చుట్టుకొని ఉన్నాయి. ఈవిడ బీరకాయ పీచు అంటే నేను బిజిగాడి గూడు అంటాను. ఒక గూడులు చూసారా, మనం రైల్లో వెళ్తుంటే చెట్టు కొమ్మలకి వేలాడుతూ ఉంటాయి. ఒక చిన్న గుమ్మం పెట్టుకుని ఆ గూడుని ఎవరైనా పీకగలరా? బీరకాయ పీసులైనా పీకొచ్చేమో గాని విప్పసఖ్యము కాదు సుమా. కాబట్టి అనాది వాసనలు అలాంటివి, ఒకటి తీస్తే ఇంకోటి, ఇంకోటి తీస్తే ఇంకొకటి అల్లుకుపోయి మళ్ళీ కొత్త ముళ్ళు పడిపోయి ఇలా అయిపోతుంది. కాబట్టి మాయకు లోబడిన వారికి అవి అనేక దుర్గుణాలను మళ్ళీ మళ్ళీ పుట్టిస్తూ అనాథుని చేసేస్తాయి. అవి ఏమిటి అంటే మలిన మనస్సు లక్షణాలు చెప్తున్నాను వినండి. వెలుతురును చీకటిగా చేసేస్తాయి, అంతే. వెలుతురు ఉందనుకో, ఆ వెలుతురు కూడా ఈ మలిన మనసు గల వాళ్ళకి కటికి చీకట్లా కనపడుతూ ఉంటుంది. ప్రజ్ఞావంతుడిని ఎంత ప్రజ్ఞావంతుడైనా సరే వాడిని జ్ఞానహీనుని చేసేస్తాయి ఈ లక్షణాలు.
కండ్లు ఉన్న గుడ్డివాడిగా చేసేస్తాయి. కళ్ళుంటాయి కానీ సత్యమా అసత్యమా అని తెలుసుకోలేడు వాడు. ఉమ్, కళ్ళు ఉంటాయి, చూడను చూస్తాడు కానీ వాడి భావానికి ఏది కనపడుతుందో అదే సత్యం అంటాడు తప్ప దాన్ని విమర్శించి చూసుకోలేడు. కాబట్టి కళ్ళుండి వాడు గుడ్డివాడే. విజ్ఞానము గల వారిని మూఢులుగా చేసేస్తాయి. ఆ సమయానికి అది కమ్మేసి విజ్ఞానాన్ని మాయ చేసేసి అజ్ఞాన కోపంలోకి లాగేసి మేము బాగున్నాం అని అనుకుంటే ఎవడైనా భ్రమలో ఉన్నట్లే. అంతే. ఏ నిమిషానికి ఏ గుణం కమ్ముకొచ్చేస్తుందో మరి ఇలా గుణాలను తీసుకోలేదు కదా సాధన చేసి. ఉమ్, తీసుకుంటే దేని భయం లేకుండా ఉండగలుగుతాం. ఉమ్, ఎంత సత్యవంచుని చేతనైనను అసత్యము పలికించేస్తాయి. సత్యవ్రత నిష్ట ఉన్నవాడి చేతైనా సరే ఆ వాసన బలంగా వచ్చేసి వాడికి తెలియకుండానే వాడి చేత అసత్యాన్ని పలికించేస్తాయి. ధర్మపరుడి చేతనే అధర్మపు పనులు చేయించేస్తూ ఉంటాయి. నిర్మల మనస్సు గలవారిని క్షణాలలో మలిన మనసు గలవాడిగా చేసేస్తాయి. ఆ వాసన లోపల అలాంటివి. కాబట్టి అది ఎక్కడికి లాక్కుపోతే అక్కడికి వెళ్లకుండా ఆదిలోనే ఎవడు నిరోధిస్తాడో వాడు ఈ దుర్గతి పాలు పడడు. అది. అది ఆదిలోని వద్దు, ఉమ్, ఏది కళ్ళు ఇంద్రియాలు ఏది చెప్పినా వద్దు 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 అని అక్కడే తీసేసుకున్నవాడు ఆ గోతుల్లో పడాడు కదా. కాపాడాడు. అందుకే వివేకవంతుడు మోక్షగామి సద్గురు బిడ్డ ఎప్పుడు కూడా తనలో కలిగేటువంటి ఏ వాసననైనా సరే అక్కడికక్కడే తీసేస్తాడు. వద్దు, కన్నేది చెప్పినా వద్దు, చెవేది చెప్పినా వద్దు, ఏది చెప్పినా వద్దు, ఎందుకు నాకెందుకు, దానివల్ల నాకేం పని అని అక్కడే తీసేస్తాడు. ఉమ్, అంచేత ఆ వాసన బలంగా పెరిగిపోయి నిన్ను ఆ గోతిలో పడనివ్వదు. కాబట్టి జాగ్రత్తగా విచారణ బుద్ధితో సూక్ష్మ దృష్టితో నీలో కలుగుతున్న వాసనలను అక్కడికక్కడే క్షయింప చేసుకున్న వాడికి ప్రమాదాలు ఉండవు. ఉమ్, లేదు అంటే ఇలాగే అయిపోతావు. కాబట్టి నిర్మల మనసు గారిని మలిన మనసు గలవాడిగా చేసేస్తాయి. అక్రమాలు అన్యాయాలు చేయించేస్తాయి, అప్రమాణాలు చేయించేస్తాయి, అదే సత్యాలను మోహింపు చేసేస్తాయి. నేనేం తప్పు చేయలేదే, వాడు అలా అన్నాడు వీడు ఇలా అన్నాడు అంతే, అలా చేసేస్తాయి. వాడు తప్పని అంతరాంతరాలు తెలుస్తూనే ఉంటుంది కానీ చేసేస్తాయి మాయ. నిశ్చింత గలవాడికి ఏదో ఒక చింత కలిగించి చింతింప చేసేస్తూ ఉంటాయి. హాయిగా నిశ్చింతగా ఉన్నాడా వాడిని ఊరుకోవు. లోపల ఏ కొంచెం వాసన సరే అది ఇలా అవ్వలేదు ఇది ఇలా అవ్వలేదు ఏదో ఒక చింత కలిగించేసి చింతింప చేసేస్తూ ఉంటాయి. దయా దయగలవాడి యొక్క వాడి యొక్క మనసుని కఠినంగా చేసేస్తాయి. ఎంత దయాపరుడైనా సరే ఆ క్షణానికి ఆ వాసన లేచొచ్చిందంటే నిన్ను కఠినాత్ముడిగా చేసేస్తాయి. ఆయనైనా ఇలా చేశాడు అనిపించేలాగా చేసేస్తాయి. పుణ్యాత్ముడి చేత పాపాలు చేయించేస్తాయి. యోగిని వాడి యోగము నుంచి భంగపరుస్తాయి. మానవుడి ఎల నిర్దయ, జంతువుల ఎల క్రూరత్వము, లంచగొండితనము, ధర్మక్షయము ఇవన్నీ అంధకారాన్ని చేసేస్తాయి. అక్కడ దయ దాక్షిణ్యం గాని జీవుల పట్ల ఏ విధమైన ప్రేమ గాని లేకుండా చెయ్యరాని అకృత్యాలని చేయించేస్తాయి. ఇంకా దైవ చింత గలవారిని లోక చింతలోకి లాగేస్తాయి. అందుకే బాబోయ్ లోక చింత గలవారి సాంగత్యాన్ని ఎంత జాగ్రత్తగా తొలగించుకుంటూ పోతావో ఉమ్, అంత సుఖపడతావమ్మా. అవును. నిందలు వేశారు ఇప్పుడు వేస్తూనే ఉంటారు. ఉం? ఉమ్, అట్లా నాకేం పని, వచ్చిన పని నేను చూసుకోవాలి. దానికి ఇవన్నీ నాకు అడ్లు. అందుచేత మనం దైవ చింత కలిగిన వారిని కూడా లోక చింతన ఇలా కలిగిందా ఇంక నువ్వు చెత్త అయిపోతావు. ఉమ్, విషయాలు అమృతముగా తోచి ఆ విషయాల్లో నేను ప్రవర్తింపచేసేస్తాయి. ఎంత బాగుందో ఇది ఇలాగా అనిపించేసి దానిలోకి నేను తోసేసి దాని వల్ల నిన్ను పడేస్తాయి. నీ యశస్సుని నీ కీర్తిని పాడు చేసేసి నీ ఆరోగ్యాన్ని నశింపచేసి నీ ఆత్మశక్తిని క్షీణింపచేసి పరాక్రమవంతుడవైన నిన్ను దీనాతి దీనుడుగా హీనాతి హీనుడుగా చేసేస్తాయి. అలాంటప్పుడు ఏమిటి ఇలా అయిపోతున్నాను నేను తట్టుకోలేకపోతున్నాను, అయ్యయ్యో నాకు ఈ అల్లకల్లోలం ఏమిటి అనిపిస్తూ ఉంటుంది. ఏమిటంటే వాటి ప్రభావానికి అలాగ లొంగ తీసేసి నేను కొంగదీసి నేను నెత్తి మీదకి ఎక్కి స్వారీ చేస్తున్నాయి. నువ్వు అశక్తుడు అయిపోతావు. ఉమ్, ఇక దైవమును సజ్జనులను బంధుమిత్రులను దూషించే స్వభావం వచ్చేస్తూ ఉంటుంది. ఎదుటివారి తప్పుల్ని ఎంచుతూ తన పని మంచిదని తనెంతో గొప్పవాడినని
పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఆహా ఓహో అంటూ ఆనందిస్తూ ఉంటాడు ఈ మూర్ఖుడు. తనకు మేలు చేసిన వారి ఎడ కూడా విశ్వాసం ఉండదు. మర్చిపోయి దూషిస్తూనే ఉంటాడు. ఉమ్, తనను తానే నిందించుకుంటూ ఉంటాడు. ఎవరు ఏమని మాట్లాడినా తన గురించే మాట్లాడుకుంటున్నారేమో, నా గురించే చెప్పుకుంటున్నారేమో అని భావించి వాళ్ళ మీదకి దెబ్బలాటకి వెళ్ళిపోతూ ఉంటాడు. తనను గౌరవించి వారిని సమీపములకు చేరనివ్వడు. ఎవరైనా తను చంపుతారేమో అని భయపడుతూ ఉంటాడు. ఎంతసేపు తన్ను తాను చుట్టూ తన భావాలకు అనుగుణంగా తన్ను తాను గిరిగీసుకునేంత స్థితికి తీసుకొస్తుందమ్మా ఈ లోపల ఉన్న వాసన. మరి ఇన్ని గుణంబులున్న వారితో మాట్లాడుట గాని స్నేహము చేయుట గాని తగునా చెప్పుము. లోకులందరూ ఈ గుణాలతోటే కదా ఉన్నారు. ఉమ్, అటువంటి వారితో మాటిమాటికి స్నేహం చేయడం, మాట్లాడడం, వాళ్ళతో కలిసి ప్రవర్తించడం మరి ఆధ్యాత్మిక సాధకుడికి తగునా? ఉహు. వాడి మీద మనకి ఏమైనా ఈర్ష్యా ద్వేషమా, ఏమీ లేదు ఉత్తుగా పక్షపాతమా? ఏమీ లేదు కదా. ఉమ్, ఆ, ఇక నీవు ఎందుకు మానవ జన్మ వచ్చిందో ఆ పని నువ్వు చేసుకుంటున్నావు అంతే. అంతే. ఇతరులు ఏమంటారు ఏమనుకుంటారు అని నిన్ను నువ్వు మోసగించుకున్నావు, ఆయిలో పడిపోతావు. ఉమ్, ఎందుకంటే అన్ని గుణాలతో కూడిన వాళ్ళందరూ కూడి ఉంటారు. ఒక్క గుణం పట్టినా చాలు సర్వనాశనం అయిపోవడానికి. అందుచేత మరి ఇన్ని గుణాలు ఉన్న వారితో మాట్లాడడం గాని స్నేహం చేయడం గాని తగదు కదా. ఉమ్, కాబట్టి ఊరుకో, వాటి జోలికి వెళ్ళకు, అదే ఉత్తమం. ఉమ్, ఎందుకంటే పాలలో నీరు కలిసినట్లు ప్రజలందరూ విషయాలకు లోబడే ఉంటారు. ఉమ్, కాబట్టి ఒక్క సత్సంగం తప్ప ఇక ఏ సంఘం ఉన్నా సరే అది నేను మాయలో పడేస్తుంది. వాళ్ళందరూ అలాగే అందరూ వాళ్ళు అలా ఉండడం తప్పు కాదు, కానీ నీవు పొందాలనుకుందానికి అది అడ్డు. అంతే. అందుచేత అత్త దగ్గర అమ్మడం, కోడల దగ్గర కొనడం అనే కోతి గుణాల వల్ల కోరికలనే కమ్మలలో తిరిగి తిరిగి పడుతూ ఉంటారు, అధోగతిని కలిగించేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అవివేకాన్ని వదులుకో అని చెప్తూ, అహంగురుత్వం పెంచుకున్న కలి ప్రభావం చేత కొంతమంది ప్రవర్తనలు ఇలా ఉంటున్నాయి. నేను గురువుని అని అహంకారం పెంచుకున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో చెప్తున్నారమ్మా. కలిలో ఉన్న మానవుల అజ్ఞానం చేత ఈ విధముగా ప్రవర్తిస్తారనమాట. స్త్రీ స్వధర్మాచరణ మర్చిపోతుంది. భార్య భర్తను తిరస్కరిస్తూ ఉంటాడు. భర్తను తిట్టి కొట్టుచున్నందున మరుజన్మలో వితంతువులవుతారు. పిల్లలు తల్లిదండ్రులు ఎలా భయభక్తి లేక దూషిస్తూ ఉంటారు. తమోగుణ ప్రదాల్లో కొందరు పురుషులు పౌరుషహీనులై స్త్రీల మాటలకు వశపడిపోతూ ఉంటారు. శిష్యులు గురువుల్ని నిందిస్తూ ఉంటారు. విశ్వాస దేవతారాధనలు మానేసి ఉదర ఆరాధనే వాళ్ళకి ముఖ్యం. తినడం, నిద్రవడం, తిరగడం అదే వాళ్ళకి ముఖ్యం. మానవ అధములు ఎవరైతే ఉంటారో వారి చుట్టూ తిరిగి వారికి సేవ చేస్తూ ఉంటారు. వారికి తెల్లవారేసరికి తిరిగే పనమ్మా. స్త్రీకి స్వాతంత్ర్యం హెచ్చు, శుచి లేక సోమరిదానిలాగా ఉంటుంది, అహంకారం హెచ్చుగా ఉంటుంది, అధర్మము అన్యాయ ఆర్చన అనారోగ్యము కలిగి దాన ధర్మాలకి మనసు ఒప్పక దండుగకు డాక్టర్లకు ధనమును ఖర్చు చేస్తూ కఠినత్వాన్ని హెచ్చించుకుంటూ కుటిల స్వభావంతో కుళ్ళిపోతూ ఉంటారు. ధనమున్న వారు దైవమును చూడలేరు. ధనము వారి కళ్ళను కప్పేస్తుంది. భగవంతుని మానసిక ఆరాధన చేస్తామని అంటారు గాని మానసికంగా భోజనం చేయలేరు. భగవంతుని మానసిక ఆరాధన చేస్తానంటున్నావు, భోజనం కూడా మానసికంగానే చెయ్యంటే చేస్తావా? చేయలేదు. మరి ఇంకనే మాటలు ఎన్నైనా చెప్తారు గాని మనోమాలిన్యాన్ని వదుల్చుకోరు. దేహమునే పోషించుకుంటారే గాని దీనిలో వైపు చూడరమ్మా. కాబట్టి మోక్షాపేక్ష గలవారు భగవద్భక్తులు ఈ లక్షణాలన్నిటినీ విడువవలెను అని అమ్మగారు చెప్తున్నారు. మనకి హెచ్చరిస్తున్నారమ్మా. అవును. ఒకరి మాటలు మరొకరికి మోసేవారంతా ఈ లోకపు పాపరాశుల మూటలు మెయ్యవలసిందే, తప్పదింకా. అజ్ఞానులు మూర్ఖులు భగవంతుని స్మరించుట మా కుల ఆచారం కాదు అంటారు. ఇది ఈ దేవతను పూజ మా ఆచారం కాదండి, ఈ పారాయణ మేము చెయ్యమండి అంటారు.
చేస్తే ఎవరికో ఏదో చేశారట బెడిసి కొట్టేసిందట దేవుని స్మరిస్తేను అంటారు. అది అది ఏ దేశ ఆచారమో మాకు తెలియదండి అంటారు. దేశాచారం కులధర్మం పెద్దలు నియమించింది కానీ అవి స్వతసిద్ధంగా లేవు. చెడ్డ చెప్పకూడదు, మంచి మాటల్నే మననం చెయ్యాలి. ఇదే సదాచారం అంటే. చెడ్డ మాటల్ని వినకూడదు, అనకూడదు. మంచి మాటల్ని వినాలి, అనాలి, మననం చేసుకోవాలి. ఇదేనమ్మా సదాచారం అంటే. ఇక ఆచారం అంటే మన పెద్దల వలన వినినది, చూచినది, ఆచరించినది. శుచి శుభ్రము తాను ఆచరించుచున్నదే ఆచారము అనబడుతుంది. ఇక చేదస్తమంటావా, చేసే పనిని విసుగు లేకుండా మళ్ళీ మళ్ళీ చేస్తూ చెప్పిన మాటని మళ్ళీ మళ్ళీ చెబుతూ శరీర సౌఖ్యాన్ని ఎరుగక విత్తము ఖర్చులను గాని కోపమని గాని ఆక్షేపణ చేస్తారే గాని ఎందరు ఎన్ని చెప్పినా వినక దేహాభిమానము లేక పట్టుదలతో చేయుచున్న పనులనే చేదస్తం అంటారు. చేస్తూనే ఉంటారు, తుడుస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు, చెప్పిందే చెబుతూ ఉంటారు, వెళ్ళిన చోటకే వెళ్ళొస్తూ ఉంటారు. అదే గొప్ప అంటారు. ఎవరు ఏది చెప్పినా వాళ్ళు పట్టించుకో, దీన్నే చేదస్తము అంటారు. కుల ధర్మము ఏ జాతికి విధించిన ధర్మములు ఆ జాతి చేయుచు సనాతనము నుంచి పెద్దల నడవడి అతిక్రమించకుండా ఎన్ని దేశములు తిరిగినా ఎన్ని జాతుల వారితో కలిసి మాట్లాడినా తన ధర్మ ప్రకారమే తాను నడుచుకోవాలి. వాళ్ళ మధ్య ఉంటే మాత్రం నీ ధర్మాన్ని నువ్వు ఎందుకు వదిలేయాలి? ఎక్కడున్నా సరే నీ ధర్మాన్ని నువ్వు వదలకూడదు. ఇదే కులధర్మం అంటే. ఏ జాతి వారితో సహవాసం చేసి వారి నడవడిని తాను ఆదరించిన మనస్సు వారి యందు ఉండుట చేత తిరిగి ఆ కులంలోనే మళ్ళీ పుడతారు. అంటే నీకు ఆ ఇతరుల ధర్మం నచ్చిందనుకో, ఇక వాళ్ళు చేసిన పనులు నువ్వు నీ చేసిన నీ ధర్మం కాదది. అది ఇష్టమైపోతుంది. మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ ఆ కులంలో నువ్వు పుట్టాలి. అందుచేత నీ జన్మ నువ్వు కాపాడుకో. ముఖ్యం ఏమిటంటే నీచ జన్మ రాకుండా ముందు ప్రవర్తించు. భగవదంశ మానవుల్లోనే ఇమిడి ఉందమ్మా. అజ్ఞానం ఆవరించి ఉన్నందుచేత భావము గ్రహించలేకపోతున్నావు. నీలోనే ఉంది భగవంతుని అంశ. అదే కదా మనం చెప్పుకునేది. కానీ అజ్ఞానం ఆవరించేసి ఉంది. అందుచేత ఎంత చక్కగా చెప్పినా భావార్థాన్ని గ్రహించలేకపోతున్నావు. భగవంతుడు ఏ రూపముతోనో ఎక్కడో ఉన్నాడని అవివేకము చేత అనుకుంటున్నాము. బాహ్యమున ఉన్నాడు, అంతరమున ఉన్నాడు, తనలో ఉన్న దైవము తాను ఎరుగడు పాపం. బాహ్యాభ్యంతరములందు నిండి ఉన్నాడు, నీలోనే ఉన్న దైవాన్ని నువ్వు ఎరుగవు. దానికై గురూపదేశాన్ని పొందాలి. సాధన చతుష్టయ సంపత్తి కలిగి తనలోనున్న జ్ఞానజ్యోతి త్రికాలములందు ఒకే మాదిరిగా ప్రకాశిస్తూ ఉన్నందున మనస్సును మనము చూచుట, వినుట, నడుచుట, మాట్లాడుట, ఇచ్చి పుచ్చుకునుట మొదలగు అనేక వృత్తులు చేయుచున్నాం. అవునా? లోపల ఆ పరమాత్మ యొక్క అంశ, ఆ శక్తి, ఆ పవర్ ఉండబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది తెలియక పుట్టందుడు సూర్యుడు లేడని చెప్పినట్లే పుట్టినప్పటికే గుడ్డాడాడు. వాడికి సూర్యుడు అంటే ఏం తెలుసు? చూడకున్నాడంటే ఎక్కడా లేడన్నట్ట. చెప్పుతున్నట్లు మనం అజ్ఞానము చేత జ్ఞానజ్యోతి లేదనే భావిస్తున్నాం. నేను పాపిని, బద్ధుణ్ణి, జీవుణ్ణి అని అనుకుంటూ ఉన్నాం. గురు ఉపదేశాన్ని పొంది శ్రవణ మనన నిధిధ్యాసులు సల్పిన గురువు శిష్యుని భక్తి శ్రద్ధల పరిశ్రమలు చూసి ఇలా చెప్తాడు. నిశ్చలత్వము, ఆచరణ, అనుభవము చూసి బ్రహ్మ విద్యాధికారి అని తలంచి శిష్యునికి అజ్ఞానము నశించిన దీపము నీలోనే ఉన్నదయ్యా, నిదానించి నీ లోపల చూడు అంటాడు. భజగోవిందులో ఆఖరి శ్లోకంలో చెప్తారు శంకర్ల వారు. గురుచరణాంబుజ నిర్భర భక్తః వాంఛస్తచిరాద్భవముక్తః నేంద్రియమానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గురు చరణాంబుజ నిర్భర భక్తః వాంఛసచిరాద్భవముక్తః నేంద్రియమానస నియమాదేవం
ద్రక్షసి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎప్పుడైతే నీ గురు వాక్యాన్ని, గురు చరణాలు అంటే గురు వాక్యాలమ్మా, ఈ వాక్యాలని గొప్ప గొప్ప భక్తితో నిరంతరము మరణము చేస్తూ ఉంటే అతి త్వరలోనే ముక్తిని పొందుతావు. ఇంద్రియ మనస్సును నియమించుకో, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మని దర్శించుకో అన్నారు శంకర్ల వారు. ఇప్పుడు చెప్తే ఎవరు చెప్పినా అదే కదా. అంతే. అందుచేత ఇక్కడ అమ్మవారు ఏం చెప్తారంటే, మనము అజ్ఞానము చేత అంధుడు సూర్యుడు లేడని చెప్పినట్లే మనం అజ్ఞానము చేత జ్ఞానజ్యోతి లేదు అని భావించి నేను పాపిని, నేను బద్ధుడను, నేను జీవును అనుకుంటున్నాం. మరి గురు ఉపదేశాన్ని పొంది శ్రవణ మనన నిధ్యాసలు సల్పిన గురువు శిష్యుని భక్తి శ్రద్ధలని, అతడి శ్రమని చూసి ఇలా చెప్తాడు. నిశ్చలత్వము, ఆచరణ, అనుభవాన్ని చూచి బ్రహ్మ విద్య అధికారే అని తలచి, శిష్య అజ్ఞానము నశిస్తే నశించిపోతే ఆ జ్ఞాన దీపము నీలోనే వెలుగుతోంది, జాగ్రత్తగా నిదానించి చూడు అని చెప్తాడు. సముద్రంలో ఈత నేర్చుకునివాడు కొంతకాలము అభ్యాసము చేయగా చేయగా ఎలాంటి సముద్రానైనా చక్కగా ఈదగలడు కదా. అట్లే విసుగు లేకుండా అభ్యసించిన ఆయన నీ హృదయంలోని పరమాత్మ యొక్క అఖండమైన చిజ్యోతి, జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ దివ్య ప్రకాశాన్ని మాటి మాటికి ఎన్నిసార్లు నీ వాసనలు అడ్డు వచ్చినా వాటిని అన్నిటిని తప్పించుకుంటూ నీలో వెలుగుతున్న నీ జ్ఞానజ్యోతి నువ్వు దర్శిస్తూ ఉండు. అవి నీకు కనిపించకుండా పోతే వాసనలు అడ్డొచ్చేసాయి కదా. ఈత నేర్చుకునేవాడు గబుక్కుని మునిగిపోతుంటే మళ్ళీ ఊపిరి బిగబట్టి పైకి లేచి మళ్ళీ నీడని వెనక్కి తోస్తూ ఉంటాడు. మళ్ళీ ఊపిరి బిగబట్టి ఉంచగలిగినంతసేపు ఉంచగలుగుతూ ఉంటాడు. అలా ప్రయత్నం చేయగా చేయగా ఈత నేర్చేసుకోగలుగుతాడు. అలాగే నీ హృదయంలోనే ఆ పరంజ్యోతి స్వరూపుడు, ఆ చిస్వరూపుడు, చిద అంశ స్వరూపుడై నీలోనే తెలివి స్వరూపమై, వెలుగు స్వరూపమై వెలుగొందుతున్నాడయ్యా. జాగ్రత్తగా ఇంద్రియ మనస్సుల్ని నియమించి నీలో వెలుగుతున్న పరంజ్యోతిని చూడు. మాటి మాటికి నీవు నిదానించి చూడు. ఈత నేర్చుకునేవాడు నేర్చుకునే ముందు ఎలాగ మాటి మాటికి ప్రయత్నం చేస్తాడో, అభ్యాసం చేస్తాడో, అప్పుడు ఎలాంటి సముద్రాన్ని ఎలా ఈదగలుగుతాడో అలాగా విసుగు లేకుండా మాటి మాటికి నీ వాసన ఎన్ని అడ్డొస్తున్నా వాటిని తోసేసుకుంటూ నీలో వెలుగుతున్న నిజ జ్యోతిని దర్శించు అని చెప్తాడు. ఇదిగో అంతఃకరణం అనే చిమ్నీని అజ్ఞానమనే మలినము పోవునట్ల గురువాక్యం అనే గుడ్డతో తుడిచిపెట్టు. మొన్న ఎప్పుడో 2 రోజుల క్రితం చెప్పానేమో. అంతఃకరణం అనే చిమ్నీని అజ్ఞానం అనే మలినము పోయేలాగున గురువాక్యం అనేటువంటి గుడ్డతో మాటి మాటికి తుడుచుకో. భక్తి అనే చమురు పోసుకో. జీవన జ్యోతిని శ్రవణమనే పొరతో పైకి ఎగదీస్తూ ఉండు. మళ్ళీ వింటూ వింటూ ఉంటే జారిపోతుంటే మళ్ళీ పైకి ఎగదీస్తూ ఉండు. ప్రజ్వలింప చేసుకుంటూ పోతే నీలో ఉన్న జ్ఞానజ్యోతి నువ్వు చూడగలుగుతావు. సర్వ వ్యవహారాలు దైవాధీనాలను తలంచువయ్యా. ఏది జరుగుతున్నా ఈశ్వరేచ్ఛ, ఈశ్వరేచ్ఛ. ఎవ్వరి మీద పెట్టకు, నీ మీద పెట్టుకోకు అని తలంచుచు వేషభాషలు మార్చవచ్చేమో గాని విషయములు మార్చు దుర్లభం. మనస్సు రాగి చెంబు లాంటిది నాయనా. గురువు చెప్పిన వాక్యములు మరవకుండా మననం చెయ్యాలి. రాగి చెంబు ఏ రోజున తోమకపోతే ఆ రోజే నల్లబడుతుంది. అంటే ఆత్మ విచారణ ఏ రోజు నువ్వు చెయ్యకపోతే మనసు ఆ రోజునే అజ్ఞానమును పొంది విషయ వాసనకు లోబడిపోతుంది. అసలు ప్రతి క్షణం వదలడానికి వీల్లేదమ్మా. అప్రమత్తైన వేద్దవ్యం. జ్ఞానము మరుగుపడిపోతుంది సుమా. గుణాలు మార్చుకోవచ్చు గాని కులము మారుతుందా? ఆ కులంలో పుట్టావు, గుణాలు మార్చుకుంటావు. శరీరం ఉన్నంతసేపు కులం మారదు కదా. ఆత్మ విచారణ వల్ల ఆవరణ విక్షేపాలు తొలుగుతాయే గాని అంగములు మారుతాయా? ఈ శరీరంలో కాళ్ళు చేతులు మారుతాయా? మారవు. ఆవరణ విక్షేపాలు తొలగిపోతాయి.
అన్ని ధర్మాలు తెలుస్తాయి కానీ ఆచరణ మార్చలేకపోతే లేకున్నా అనినా జ్ఞాని ఎలా అవుతావు? అన్నీ తెలుసండి. కానీ ఆచరణే చేయలేకపోతున్నానండి. అంటే జ్ఞానివి ఎలా అవుతావు చెప్పు? నిప్పు పైన బూడిద కప్పి ఉంటుంది మరి. అది ఎప్పుడు ఊదినా బూడిద పోయి ఎర్రని నిప్పు కనిపిస్తుంది కదా! ఉమ్, అట్లే మన మనస్సు బ్రహ్మ విచారణ వాక్యముల చేత సదా ఊదుచూ ఉండిననే పరమాత్మను పొందగలుగుతావు. లేకపోతే మళ్ళీ పైన దాన్ని నివురు గప్పేస్తుంది. ఉమ్, మనస్సు ఇనుము వంటిదని తెలుసుకో. ఇనుము నిప్పుల్లో పెట్టి కాల్చిన నిప్పు రూపం దానికి వచ్చేస్తుంది. ఉమ్, అవునా? ఉమ్, మరి బయటికి తీయగానే మళ్ళీ యథాప్రకారం తన నిజ రూపాన్ని దాన్ని పొందుతుంది. అవును, నిప్పులో పెట్టావా అది నిప్పైపోతుంది. ఉమ్, బయటికి తీస్తే మళ్ళీ మామూలు. అది తన యథాప్రకారం తన నిజ రూపాన్ని దాల్చుతుంది. ఉమ్, అట్లే మనస్సు కూడా బ్రహ్మచింతన చేస్తున్నంత కాలము తనకంటే తనకు అన్యము లేదని బ్రహ్మాకారమై ఉంటుంది. ఉమ్, నిప్పులో వేసిన ఇనపగుండులాగా నిప్పైపోయి కూర్చుంటుంది. ఉమ్, సద్గురు బోధలు బ్రహ్మజ్ఞాన సాధన చేస్తున్నంతసేపు. మళ్ళీ దానిని విడిచావా విషయ చింతన చేసే కాలంలో మళ్ళీ మలినమైపోతుంది. బయటికి తీస్తే మళ్ళీ మలినమే కదా! అంతే. అందుకే జాగ్రత్త. ఉమ్, నిప్పుని వీడని ఇనుములాగా ఉమ్, ఉమ్, సదా సదా నీ స్వరూపమనే జ్ఞానము నుంచి వేడకు. క్షణం కూడా నీ స్వరూపమనే ఆ తెలివిని ఆ వెలుగుని వదలకు. వదిలావా మళ్ళీ ఇదిగో ఈ జడమైనటువంటి శరీరం నేను అన్న ఆ మొద్దుతన ఇనప గుండులాగా అయిపోతావు. వాసనాద్విధా ప్రోక్త శుద్ధా చ మలినా తథా మలినా జన్మనో హేతాః శుద్ధా జన్మ వినాశిని. శుద్ధ మనస్సు ముక్తిని పొందుతుంది. మలిన మనస్సు బంధాన్ని కల్పిస్తుంది. కించిజ్ఞత్వాది గుణాలతో ఉన్నవాడే జీవుడు. సర్వజ్ఞత్వాది గుణాలు కలవాడు ఈశ్వరుడు అంటారు. ఉమ్, అల్ప గుణాలు కలిగిన వాడిని జీవుడు అంటారు ఉమ్, కదా! అవును, ఈ ఒక్క శరీరమే నేననుకుంటూ నాదనుకునే గుణాలన్నమాట అల్పజ్ఞత్వము. ఉమ్, అన్నిటి యందు నిండి ఉన్నవాడును నేను అన్నవాడిని ఆ, సరే. సర్వజ్ఞుడు ఈశ్వరుడు అంటారు. ఉమ్, కాబట్టి నిర్విషయముగా ఉన్నప్పుడు పరబ్రహ్మము. ఉమ్, ఇంకా ఈశ్వరుణ్ణి అన్నది కూడా లేదు కదా! లేదు. అంచేత ఆచరణ వల్ల అనుభవాన్ని పొందాలి. మాటి మాటికి జారిపోనివ్వకుండా ఆచరణ వలనే అనుభవాన్ని పొందాలి. నీ అంతరంగమున త్రికరణ శుద్ధిగా అనుభూతిని పొంది మాటి మాటికి త్రికరణ శుద్ధిగా ఆ అనుభూతిని పొందుతూ ఉండు. ఉమ్, ఆత్మభావము సత్యముగా నమ్ముము. పరమాత్మ నేనే 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 అన్న నమ్మకము స్థిరపడిపోవాలి. స్థూల దేహం అంటే పంచవింశ తత్వాలతో కూడిన ఇప్పటి మన దేహం అన్నమాట. ఉమ్, సూక్ష్మదేహం అంటే 5 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనోబుద్ధులతో కూడిన అదే లింగ శరీరము, అదే జన్మ కర్మలకి మూలము. అదే ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలో చేరుతోంది అది. ఉమ్, అది సూక్ష్మ శరీరం అమ్మ. ఆ, ఇక కారణ శరీరం అంటే ఉత్పత్తి స్థితి లయములకు కారణము మనసే కదా! ఆ, పూర్వవాసనను బట్టి పుష్పములోని సువాసన వాయురూపేణ సూక్ష్మ అంశములు బయటికి వ్యాపించినట్లు పురుషుని ఆకర్షించి ఇచ్చచేత స్త్రీగర్భమును ప్రవేశించి తల్లిదండ్రులను చూసి శోణిత శుక్రములతో శరీరము తయారు అవుతోంది. ఈ కారణ మనస్సు అజ్ఞానము చేత దహించి జ్ఞానాగ్ని చేత దహించాలి. ఈ ఉమ్, కారణం ఏమిటి కారణం? అజ్ఞానమే కారణం. అంతే. అంతకంటే ఏమి కనుక తన్ను తాను ఎరుగని అజ్ఞానమే కారణం. ఉమ్, అందుచేత ఈ కారణ శరీరం ఉత్పత్తి లయాలకు కారణం అన్నమాట. ఉమ్, పుట్టుకలకి కారణం అన్నమాట. ఉమ్, కారణం మనసే కదా, నేనన్న తలంపే కదా. ఉమ్, అది పూర్వవాసనల ఏవైతే ఉన్నాయో అదే పుష్పములో ఉన్నటువంటి వాసన వాయు రూపేణ వ్యాపించినట్లు అది బయటికి వ్యాపించినట్లు పురుషుని ఆకర్షించి ఆ వాసన శరీర వాసన ఇక ఇచ్చచేత స్త్రీ గర్భమును ప్రవేశించి తల్లిదండ్రులను చూచి శుక్రశోణితాలతో శరీరం తయారు చేకూర్చుంది. నేను దేహాన్నన్న భావన. అంతే. ఈ కారణ మనస్సును జ్ఞానాగ్ని చేత దహించాలి. ఉమ్, నేను
ఈ పంచవింశ తత్వాలన్నీ చెప్పారు కదా, ఇది స్థూల శరీరము, ఇది నేను కాదు. దీంట్లో దీనిని తెలుసుకునే ఆ ప్రకాశాన్ని నేను. ఇంద్రియాలు నేను కాదు, ఇవి కూడా పంచభూత లక్షణాలే. ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు ఇవి కూడా నేను కాను. మనోబుద్ధి చిత్త అహంకారాలు ఇవి కూడా నాతో తెలియబడుతున్నాయి, ఇవి నేను కాదు. కామక్రోధాది అరిషడ్ వర్గాలు ఇవి కూడా నా చేత తెలియబడుతున్నాయి, ఇవి నేను కాను. నేననగా ఎవరు అని నిన్ను పరిశీలించుకొని నేనన్న తలంపుని వీడిన క్షణంలో నీ స్వరూపమును నువ్వు పొందుతావు. అప్పుడు అజ్ఞాన కారణం నశించే వరకు సూక్ష్మదేహము స్థూలదేహము తప్పవు. అర్థమైందా? కాబట్టి మనస్సును జ్ఞానాగ్ని చేత దహించిన మహాకారణం అయిపోతుంది. ఇంకేముంది మనసందు లేకపోతే? ఆవరణ మలవిక్షేప శక్తులు ఆవరించి ఉన్నందువల్ల అతడు అజ్ఞానం అవుతున్నాడంతే. నువ్వెప్పుడో అస్పృశ్యుడవే, అవునా? అట్టి నీవు ఆవరణ విక్షేప శక్తులు ఆవరించేసడం వల్ల సూర్యుడు మబ్బు ఆవరించినప్పుడు సూర్యుడు కనపడినట్లు ఇగో ఈ ఆవరణ విక్షేప శక్తులు, ఆవరణం అంటే కప్పేయడం, విక్షేపం అంటే లేనిది ఉన్నట్టు చూపించడం. కప్పేయడం వల్ల మరి అజ్ఞానం అయిపోతున్నావు, అదే నేను అనుకుంటున్నావు. ఇది ఎట్లు నశిస్తుందో తెలుసా? నిష్కామ కర్మ చేతనే మరదోషములన్నీ తగ్గిపోతాయి. నిష్కామ కర్మ దేహించే మనోబుద్ధుల ద్వారా నేను నేను నాది నాది అని చేసినటువంటి ఆ కర్మ వాసనలే కదా జన్మ కారణాలు అయ్యాయి. ఇప్పుడు నిష్కామ కర్మ చేస్తూ ఈ మలదోషాన్ని నివర్తించుకో. ఉపాసన వల్ల విక్షేపం నశిస్తుంది. ఉపాసన నిరంతరము నీ మంత్రాధిష్టాన దేవతగా నీ స్వరూపం నిరంతరం ఉండడం వల్ల ఈ విక్షేపం నశించిపోతుంది. ఆత్మ విచారణ వల్ల జ్ఞానము కలిగి ఆవరణంతా తొలగిపోతుంది. నువ్వెవరో నీకు తెలిసిపోతుందంటే. లేగదూడ నడవలేక పడిపోచుండిన క్రమక్రమంగా అదే నడిచి పరిగెత్తును కదా. పుట్టగానే లేచి నుంచోలేక, నుంచులో 2 అడుగులు వేయలేక పడిపోతూ ఉంటుంది, కానీ క్రమంగా నడిచి పరుగులెడుతుంది. అదే రీతిగా అభ్యాస అప్పుడప్పుడు విషయాలకు లోబడినా క్రమక్రమంగా ప్రయత్నాన్ని వదలకపోతే తప్పనిసరిగా ముక్తిని పొందుతారు. మరి ఒక్కసారి పడిపోయాక మరి మళ్ళీ మనం లేవలేకపోతే ఇంక చెప్పలేం గాని. సరేనమ్మా, అయితే ఇంక రేపు చెప్పుకుందామా? హరి ఓం అమ్మా.